గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. నా హెడర్ పార్ట్ అంత వరకు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే బ్యానర్ చెప్పుకుందాం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యానర్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే, ఇది ఫ్లిగిటీ చూడండి. ఇది ఏంటంటే jQuery ద్వారా లేకపోతే జావా స్క్రిప్ట్ ద్వారా ఉండేది. ఇది ప్రీ డిఫైన్ గా ఏంటంటే మనకు కొన్ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా, మనకి ఎటువంటి స్లైడర్ కావాలి ఏంటి అనేది చూసుకోవచ్చు. ఓకేనా, మనం దీన్ని ఎలా తీసుకుంటామంటే ఈ లింక్స్ ఉంటాయి కదా దీనివి. ఓకే, ఈ మినిఫైడ్ లింక్స్ ఉన్నాయి కదా, ఈ లింక్స్ ని మనం అందులో ఇంప్లిమెంట్ చేసేసి మన వెబ్ పేజ్ లో ఇనిషియలైజేషన్ నుంచి మనం ఏంటంటే ఈ స్లైడర్స్ ని తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇనిషియలైజేషన్ లో వచ్చినప్పుడు మనకు jQuery వచ్చింది. ఈ jQuery ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, డాలర్ తో మనకు వచ్చింది. మనం ఏంటిది ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ మనం అక్కడ ఉన్న నేమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏంటంటే ఇదిగోండి ఇలాంటిది ఒక సెక్షన్ తీసుకుంటాం కదా, సెక్షన్ లో ఏంటంటే మనం మన నేమ్స్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మన నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకొని మనం దాని నుంచి దానికి ఎంత విడ్త్ ఉండాలి హైట్ ఉండాలి అనేది మనం తీసుకోవచ్చు. ఈ ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఏంటంటే దీన్ని మనం వాడేటప్పుడు ఏంటంటే మన ఈ కోడ్ ని మనం కన్ఫర్మ్ ఏంటంటే jQuery ఫైల్ అనేది ఒకటి ఉండాలన్నమాట. ఓకేనా, jQuery ఫైల్స్ కోసం నేనేంటిది CDN.js ఉంది కదా, CDN.js అని చెప్పి టైప్ చేశారు అనుకోండి, మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో jQuery ఫైల్స్ అనేది డైరెక్ట్ ఓపెన్ చేసేసుకోండి. ఓకేనా, jQuery ఫైల్స్ లో మనకి ఇప్పుడు ఉన్న కొత్త వర్షన్ ని, ఓకేనా, కొత్త వర్షన్ లింక్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి URL ని. ఓకే, ఈ జావా స్క్రిప్ట్ URL ఎప్పుడైనా సరే ఎక్కడ ఉండిద్ది మనకి చివర్లో ఉండిద్ది అనమాట. ఓకేనా, సో స్క్రిప్ట్ SRC లో మనం ఆ వాల్యూని ఆ లింక్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, అలాగే ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 లింక్స్ అనేవి తీసుకోవాలి. CSS ఫైల్ ఒక లింక్ ఒకటి ఉండిద్ది ఫ్లిగిటీది, అలాగే JS స్క్రిప్ట్ కూడా ఒకటి ఉండిద్ది అనమాట. ఓకేనా, సో నేను ఈ లింక్స్ ని కాపీ చేస్తున్నాను. ఒకటేమో హెడర్ లో పెట్టాలి, ఒకటేమో కింద లాస్ట్ లో బాడీ ట్యాగ్ క్లోజ్ అయ్యే చోట మనం ఒకటి పెట్టుకోవాలి. ఓకేనా, ఫ్లిగిటీ తీసుకున్నాను. చూడండి, ఈ కోడ్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా, బ్యానర్ కోసం. స్క్రిప్ట్ ఫైల్ తీసుకొని స్క్రిప్ట్ ఫైల్ లో ఈ కోడ్ ని మనం రాస్తాం. ఓకేనా, ఇది చూడండి, ఇందులో అలైన్మెంట్స్ ఎలా ఉంటాయనంటే ఫ్లిగిటీలో మీకు అన్ని దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, ఆప్షన్స్ లో స్టైల్స్ లో వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఫ్రీ స్క్రోల్ ఉండిద్ది. ఓకే, బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ మనకి అలాగే కింద నావిగేషన్ వస్తుంటాయి కదా, అవన్నీ ఏంటంటే ట్రూ పెట్టుకోవచ్చు, ఫాల్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, మనం ఏం పెట్టలేదు అనుకోండి, మనకి ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఏంటంటే ఈ బటన్స్ అవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఫాల్స్ పెట్టామనుకోండి అవి మనకి కనిపించకుండా ఆగిపోతాయి. ఓకేనా, ఈ కోడ్ మొత్తం ఏంటంటే ఆల్రెడీ మనకి జావా స్క్రిప్ట్ లో రాసేస్తుంది. ఓకేనా, మనకి ఆ ఫైల్స్ అనేవి ఏంటిది మనం ఆ లింక్ ద్వారా మనం దాన్ని ప్రొవైడ్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాం. మనం చేసే పని ఏంటంటే ఇందులో జస్ట్ ఈ కాలమ్స్ ఉంటాయి కదా. ఓకే, ఈ కాలం ఉంది కదా, ఈ కాలం లోపల మనం మన స్టైలింగ్ ని మనం ఇవ్వాలన్నమాట. మనం ఏం రాయాలనుకుంటున్నాం, మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో మనం దాన్ని అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, మీకు చెప్తా, చూడండి. ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఫస్ట్ సెక్షన్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఓకేనా, క్లాస్ బ్యానర్ సెక్షన్ లో
నేను డైరెక్ట్ గా ఏంటంటే డివిజన్స్ తీసేసుకుంటున్నాను, కంటైనర్ తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఫుల్ విడ్త్ అనేది రావాలి కదా. సో నాకు ఈ ఫుల్ విడ్త్ లో ఈ కోడింగ్ అనేది నాకు రావాలి. సో నేనేం చేస్తున్నానంటే క్లాస్ తీసేసుకొని, ఇప్పుడు చూడండి ఈ కోడ్ లో మనకి మెయిన్ కరోజుల్ అని ఉంది కదా, నేనేం చేస్తున్నానంటే బ్యానర్ కరోజుల్ అని చెప్పిస్తున్నాను, ఓకేనా. లేకుంటే కరోజుల్ బ్యానర్ అని చెప్పి ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఏంటిది నా ఫస్ట్ ఏంటిది కరోజుల్ బ్యానర్ అనేది నా ఫస్ట్ కరోజుల్ అన్నమాట. నేను తీసుకునే దాంట్లో బ్యానర్ అనేది ఫస్ట్ కరోజుల్. సో నేను కరోజుల్ అని చెప్పి బ్యానర్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ఓకేనా. బై డిఫాల్ట్ మనకి ఇచ్చింది ఈ టైప్ లో మనం తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేసిన బ్యానర్ సెల్ తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 స్లైడర్స్ యూజ్ చేయాలనుకున్నా. సో ఏంటంటే నేను 2 సెల్స్ అనేది తీసుకున్నాను అనమాట, ఓకేనా. దీనికి ఇప్పటి వరకు మనకి ఎటువంటి సిఎస్ఎస్ లేదు కాబట్టి ఇది మనకేం కనిపించట్లేదు. అలాగే ఏంటంటే ఈ నేమ్స్ ఉన్నాయి కదా, కానీ మెయిన్ కరోజుల్ అని ఎలా ఉందో క్లాస్ తీసుకున్నాం కాబట్టి సేమ్ అలాగే ఏంటంటే మన ఇక్కడ బ్యానర్ కరోజుల్ అని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ఓకేనా. చూడండి మనకి ఇక్కడ కరోజుల్ అనేది వచ్చేసింది, కానీ హైట్ విడ్త్ అనేది మనకేం ఇక్కడ రావట్లేదు. సో దీనికి మనం ఏం చేయాలని అంటే, నేను ఈ సెల్ అనేది ఫుల్ 100% ఉండిద్ది, ఓకేనా. స్టైలింగ్ రాస్తాను. లైట్ కలర్స్ ఏదైనా ఇద్దాము, ఓకే. ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. ఉన్నాయి కదా, కలర్ అనేది అర్థమవుతుంది కదా మీకు. నేను ఒక లైట్ కలర్ ని తీసుకున్నాను అనమాట, ఓకేనా. వైట్ కలర్ కు లైట్ కలర్ ని నేను తీసేసుకుని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెట్టేశాను. చూడండి బ్యాక్గ్రౌండ్ దగ్గర నాకు ఈ ఆటోమేటిక్ ఏంటిది బటన్స్ వచ్చాయి, అలాగే కింద ఏంటంటే డాట్స్ కూడా వచ్చాయి అనమాట, ఓకేనా. సో నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని నేను కొంచెం మారుస్తాను, ఓకే. ఏదైనా లెఫ్ట్ ఇచ్చేసాము, ర్యాప్ అరౌండ్ అంటే అది ట్రూ అవ్వాలని చెప్పి ఇద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఏంటంటే ఫ్లిగిటీలో దొరుకుతుంది అనమాట, ఓకేనా. అక్కడి నుంచి మీరు వస్తూ ఉంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని వస్తాయి. డ్రాగబుల్లా ఇది అంటే డ్రాగ్ చేసినప్పుడు రావాలా వద్దా ఏంటి ఇవన్నీ కూడా అనమాట, ఓకేనా. ఫ్రీ స్క్రోల్ ఉండాలా, కంటైన్ ఉండాలా, ర్యాప్ అరౌండ్ ట్రూ మెయిన్ గా మనం వాడాల్సింది. ఈ కంటైన్ అనేది తీసేద్దాం, ర్యాప్ అరౌండ్ ట్రూ అనేది ఇద్దాము. అలాగే ఏంటంటే నేను ఈ బటన్స్ అనే దాన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. డాట్స్ అనేవి, సో నేను ఇది ఫాల్స్ ఇచ్చేస్తున్నాను, ఓకేనా. డాట్స్ ఫాల్స్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి నాకు నేను మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దీని లోపల వచ్చిన తర్వాత, ఓకేనా, ఈ సెల్ లోపల మీరు ఏది ఇస్తే అదే డిజైన్, ఓకేనా. మీరు ఒక ఇమేజ్ ఇచ్చేసి ఇమేజ్ మీద మళ్ళీ టెక్స్ట్ రాయాలనుకుంటే రాసండి. ఎలాగా మనం ఒక డివిజన్ లో సెక్షన్ లో మనం ఎలా తీసుకుంటాము సేమ్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇమేజ్ అనేది దానికి ఇచ్చేయండి. లేకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేసుకోండి, ఒక హైట్ అనేది మనం ఇచ్చేసాం కదా. సో ఈసారి ఏంటంటే సెల్ కాకుండా దాని లోపల ఉండేదాన్ని, ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది, నేను
బ్యానర్ ఏరియా అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేస్తాను, లేకుంటే బ్యానర్ అని పెట్టేస్తాను. ఓకేనా, నేను బ్యానర్నే కదా మనం పెట్టుకుంది అక్కడ. ఓకేనా, నేను ఫస్ట్ స్లైడ్ అనేది బ్యానర్ తీసుకోవాలనుకున్నాను. సో నేనేం చేస్తాను అంటే బ్యానర్ ఏరియా అని చెప్పి తీసుకున్నాను. నేను డిస్ప్లే బ్లాక్ తీసుకుంటున్నాను. విడ్త్ హైట్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా, దీని విడ్త్ అనేది జస్ట్ 100% అని చెప్పి పెట్టేసి నేను వదిలేసాను. ఓకే, ఈ హైట్ విడ్త్ ఇదంతా దీని కింద వచ్చింది అనమాట. ఒకవేళ నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, దేనికి ఇస్తే సరిపోతుంది, దీంట్లో నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ లో నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కలర్ ఇచ్చి చూపిస్తాను మీకు. ఓకే, రెడ్ అనేది ఇచ్చాను. ఓకేనా, చూడండి, ఫస్ట్ ఒక దానికి మాత్రమే మనకి ఇది వస్తుంది అనమాట, సెకండ్ దానికి రావట్లేదు. ఎందుకు, ఈ బ్యానర్ ఏరియా అనేది నేను ఒకదానికి ఇచ్చాను, హైట్ మాత్రం రెండింటికి తీసుకుంటుంది. ఎందుకు, ఏంటంటే ఈ బ్యానర్ సెల్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి తగ్గట్టుగా హైట్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకేనా, దీని లోపల మనం కాలమ్స్ కానీ అలా తీసేసుకొని మనం సపరేట్ గా మనం రాసుకోవచ్చు, ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్ప్లే గ్రిడ్ పెడతాను. ఓకేనా, రిపీట్ 2 తీసుకున్నాను. గ్రిడ్ గ్యాప్ అనేది 32 పిక్సెల్ తీసేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ ని ప్లేస్ చేస్తాను. ఓకేనా, బ్యానర్ కాలమ్స్ లాగా తీసేసుకున్నాను. ఓకేనా, ఈ ఇమేజ్ కోసం ఏం చేస్తున్నాను అంటే బ్యానర్ ఇమేజ్ అని చెప్పి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను కదా. సో నేను ఆ ఇమేజ్ నేమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, ఓకే, ఎసెట్స్ ఇమేజెస్. ఓకేనా, దీని పాత ఎక్కడ ఉందో కూడా చూసుకోవాలి కదా మనం. ఒకసారి ప్రాజెక్ట్ ఫైల్లో మనం ఇండెక్స్ అనేది ఉంది, బట్ మనం ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎసెట్స్ లోపల ఇమేజెస్ లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ పాత్ ని ఎప్పుడైతే మనం కన్సిడర్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, మనకి మన ఇమేజెస్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా, పని చేస్తాను. దీని మాక్సిమం విడ్త్ అనేది మారుస్తాను. మాక్సిమం విడ్త్ వచ్చేసి 1140, మార్జిన్ ఆటో. ఓకేనా, చూడండి ఇది ఎలా వస్తుందో. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం దేనికి ఇచ్చేసాము, ఏరియా అనే దానికి ఇచ్చాం అనమాట. ఇది ఎంత విడ్త్ అయితే ఉండిద్దో అంత విడ్త్ మాత్రమే మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ కంటెంట్ లో నేనేం చేస్తున్నానంటే ప్యాన్ తీసేసుకొని మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పి స్పాన్ లో ఇచ్చాను. దాని కింద ఏంటంటే H1 ట్యాగ్ తీసేసుకొని, ఓకేనా, H1 ట్యాగ్ తీసుకొని జనరేట్ more traffic to your website. Okay, to your
వెబ్సైట్. ఈ టెక్స్ట్ అనే దాన్ని నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఈ బ్యానర్ కాలంలో స్పాన్ కి నేనేమి ఇస్తున్నాను, డిస్ప్లే బ్లాక్ ఇస్తున్నాను. ఓకేనా? టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి అప్పర్ కేస్ ఇస్తున్నాను. మార్జిన్ బాటమ్ H1 కి ఫాంట్ సైజ్ ఇస్తున్నాను. ఓకే, ఫాంట్ సైజ్ వచ్చేసి 45 పిక్సెల్స్ ఇస్తున్నాను. లైన్ హైట్ కూడా ఇద్దాము. లైన్ హైట్ వచ్చేసి ఒక 1.2 ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒక బటన్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, జస్ట్ ఏంటంటే ఇందులో ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం. నేను సింగిల్ బటన్ అయితే మనం డైరెక్ట్ గా ఏంటంటే యాంకర్ ట్యాగ్ ఉంది కదా, ఆ యాంకర్ ట్యాగ్ కి డైరెక్ట్ గా మనం కోడ్ రాసేసి బటన్ లా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, బ్యాక్గ్రౌండ్ వ్యాప్ C1. No more. చూడండి, ఇది మన బటన్. మనం ఇంకా దీన్ని ఏంటంటే బోర్డర్ రేడియస్ అవన్నీ ఇచ్చుకొని ఇంకా బ్యూటిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ అనేది తీసేస్తున్నాను. అలాగే ఒకసారి చూడండి, ఇది హైట్ అంతా బానే ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం మాడిఫై చేస్తే దీన్ని చూడండి, ఇప్పుడు మన దీనికి ఇచ్చింది అనేది గ్రిడ్ కదా వచ్చింది. గ్రిడ్ కాకుండా నేను ఫ్లెక్స్ అనేది మారుస్తాను. ఓకేనా? ఫ్లెక్స్ ఇచ్చాను. జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అలైన్ ఐటమ్స్ సెంటర్. గ్యాప్ అనేది 32 అనేది అలాగే ఉంచాను. ఓకే, బ్యానర్ కాలం వచ్చేసి బ్యానర్ కాలం కూడా చూడండి, ఇది మన ఫస్ట్ స్లైడ్ అన్నమాట. ఓకేనా? బ్యానర్ లో మనం తీసుకున్న ఫస్ట్ స్లైడ్ ఇది. నేను సేమ్ ఏంటంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను దీన్ని బ్యానర్ ఏరియా దగ్గర నుంచి. సో ఈ విధంగా ఏంటంటే మనము మన స్లైడ్స్ అనేవి మనకి ఎన్ని కావాలంటే అన్ని స్లైడ్స్ ని మన టెక్స్ట్ ని మనం తీసుకోవచ్చు. ఒకవేళ సేమ్ ప్రాసెస్ లో మీరు ఒకవేళ ఇంకేదన్నా బ్యాక్గ్రౌండ్ పెట్టేసి నాకు బ్యాక్గ్రౌండ్ సెంటర్ కి రావాలనుకున్నారనుకోండి, సేమ్ ఈ బ్యానర్ ఏరియాలో ఓకేనా, బ్యానర్ ఏరియాకి మీరు పర్టికులర్ హైట్ ఎంతో ఒక ఇచ్చేసి మీరేం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేసేయండి ప్రతిదానికి కూడా. ఓకేనా? సేమ్ ఒకటి డైరెక్ట్ వచ్చేసి మీరు ఇన్లైన్ సిఎస్ఎస్ లో ఇచ్చుకోవచ్చు. లేదు అని అంటే ఒక నేమ్ పెట్టేయండి. ఓకేనా? BG1 అని చెప్పు, BG2 అని చెప్పు, దాని క్లాస్ నేమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇవ్వండి. సెంటర్కి వెళ్ళినట్టుగా ఏంటంటే ఇక ఫ్లెక్స్ లో తీసుకొని ఎందులో తీసుకుని సెంటర్కి వెళ్ళినట్టుగా టెక్స్ట్ మొత్తం
మీరు ఇచ్చేసారు అనుకోండి, దాని తగ్గట్టు కదంటే కలర్స్ అనేవి మార్చుకోండి. ఓకేనా, టెక్స్ట్ కలర్స్ అనేవి మార్చుకోండి. సో మనకేమవుతుంది అప్పుడు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, దాని మీద మనకు ఒక టెక్స్ట్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, నేను ఇమేజ్ అనేది సెకండ్ ఇమేజ్ తీసుకుంటున్నాను, ఇది కావాలి కదా. చూడండి, ఇది చూసారు కదా, ఇలాగ మనం టెక్స్ట్ ని కానీ కావాలంటే ఇక్కడ నేను టెక్స్ట్ కూడా మొత్తం మార్చుకుని వెళ్ళిపోవచ్చు. ఓకేనా, చాట్ జీపీటీ తీసుకుని మనం ఏమేం చేయగలం ఏంటి అనేది మొత్తం అక్కడ మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇది స్లైడర్ అనమాట. సేమ్ స్లైడర్ ని ఒకవేళ రివ్యూస్ కి అనుకున్నాం అనుకోండి, ఏమంటారు? రివ్యూస్ కి అయితే ఎలా ఇవ్వాలంటే సేమ్ పద్ధతిలోనే ఇప్పుడు మనం ఇక్కడ విడ్త్ అనేది 100% ఇచ్చాం కదా. ఓకే, ఈ బ్యానర్ సెల్ కి 100% అనేది ఇచ్చాము. అలాగే ఇంకోటి ఏంటంటే బటన్స్ కి ఒకవేళ మీకు చెప్తాను, ఈ పేజ్ డాట్స్ కానీ పేజ్ బటన్స్ కానీ ఉన్నాయి కదా, క్లిక్ టీవీ, వీటిని మీరు చేంజ్ చేయాలనుకుంటే, ఓకే, ఈ బటన్ సైజ్ కానీ దాని కలర్ కానీ చేంజ్ చేయాలని ఇన్స్పెక్ట్ చేయండి. మనకి ఇక్కడ ఏంటంటే ఇది కనిపిస్తుంది కదా, ఈ బటన్స్ అనేవి వస్తాయి కదా స్విచ్ లో, బటన్ నేమ్స్ ఉంటాయి. ఓకేనా, బటన్ నెక్స్ట్ ఇదిగోండి, ప్రీవియస్ బటన్ ఉన్న విడ్త్ హైట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. విడ్త్ తీసుకున్నప్పుడు మనకి వెళ్ళిపోతున్నాయి. మీరు సైజ్ కావాలనుకుంటే ఈ బటన్ ఈ ట్యాగ్ ని, ఓకే, ఈ సిఎస్ఎస్ నేమ్ క్లాస్ నేమ్ ని తీసుకొని కానీ ఒకటి దాన్ని మాడిఫై చేసుకోండి. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ మాడిఫై చేస్తున్నాం, దీనికోసం మాడిఫై చేస్తున్నాం. ఓకేనా, నేను సేమ్ ఫ్లిక్టీ యూజ్ చేసి నేను 10 టైప్ ఆఫ్ స్లైడర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఓకేనా, బట్ నాకు ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా నాకు ఈ బటన్స్ అనేవి మారిపోవాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే కరోజులు తీసుకుంటున్నామో, ఓకేనా, మెయిన్ గా ఏ కరోజుల నుంచి తీసేసుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేయండి. ఓకేనా, ఇది పేరెంట్ లోపల ఉన్న చిల్డ్రన్, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నట్టు. ఓకేనా, ఒకవేళ నేను ఇక్కడ కరోజుల్ బ్యానర్ అని ఉంది, కరోజుల్ రివ్యూ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు రివ్యూస్ అనేవి తీసుకుంటున్నాను నేను. ఓకేనా, నాకు 3 కాలమ్స్ కావాలి, ఇది రివ్యూ అన్నమాట. ఓకేనా, రివ్యూ అని చెప్పి నేను ఇంకోటి తీసుకున్నాను. నాకు ఇందులో కూడా ఏం చేయాలి, బటన్స్ అనేవి మార్చాలనుకోండి, మళ్ళీ నేను అది తీసుకుంటాను అనమాట. ఓకేనా, నాకు ఇక్కడ విడ్త్ అనేది అది 40 పిక్సెల్స్ ఉంది. ఓకేనా, విడ్త్ అనేది నేను ఇక్కడ 32 పిక్సెల్స్ ఇస్తున్నాను, కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను, విడ్త్ అనేది 20 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఓకే, లేకుంటే బోర్డర్ రేడియస్ మార్చాలనుకుంటున్నాను, ఏమంటారు? ఇలా ఏంటంటే బటన్స్ కానీ డాట్స్ కానీ మనం ఇలాగే చేయాలి. ఒకవేళ ఇది కలర్స్ ఉంటాయి అన్నమాట, దీనికి ఒకవేళ సెలెక్టెడ్ కలర్ అనేది ఒకటి ఉండిద్ది. ఓకే, ఫస్ట్ నేనేం చేస్తాను అంటే ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఇది తీసేస్తాను. చూడండి, ఈ డాట్ లో ఇది సెలెక్టెడ్ కాబట్టి ఇది చూడండి హైట్ బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. ఈ కలర్ అనేది ఇది లో కలర్ లో ఉందన్నమాట. ఓకేనా, అంత బ్రైట్ గా ఏం లేదు. ఇప్పుడు దీని కలర్ కూడా మనం మార్చాలనుకుంటే ఇది కూడా అంతే, సేమ్ ఇలాగా ఇన్స్పెక్ట్ చేయండి. డాట్ ఈజ్ సెలెక్టెడ్ అని చెప్పి వచ్చింది అన్నమాట. డాట్ ఈజ్ సెలెక్టెడ్ అని చెప్పి మీరు ఈ లైన్ ఒకదాన్ని కాపీ చేసేసుకోండి, లేకుంటే ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీ కలర్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకేనా, నేను రెడ్ ఇచ్చాను, ఇక్కడ చూడండి నాకు రెడ్ వచ్చేసింది. ఓకేనా, సెలెక్ట్ అయినప్పుడు మనకి ఏం కావాలి అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ డాటా అనేది తీసేసుకొని మీరు పర్టికులర్ గా ఏ సెక్షన్ లో అయితే చేస్తున్నారు, ఏ సెక్షన్ లో అయితే మీరు మార్చాలనుకుంటున్నారో ఆ సెక్షన్ లో ఆ సెక్షన్ నేమ్ ఇచ్చేసి మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ కలర్ రెడ్ అని ఇస్తున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ అది. సో బ్యాక్గ్రౌండ్ రెడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. చూడండి ఇక్కడ నా కలర్ అనేది చేంజ్ అయిపోయింది అన్నమాట.
ఓకేనా. మనం ఇది ఈ టైప్ లో ఈ ప్రతి ఒక్క దానికి చూడండి, ఇక్కడ నేను విడ్త్ అనేది ఎక్కడైతే మార్చానో విడ్త్ అనేది తగ్గిపోయింది, హైట్ అనేది మనకు అలా వస్తుంది అనమాట. ఓకేనా. హైట్ 40 పిక్సెల్స్ ఉంది, అందులో ఉన్నట్టుగా తీసుకుంది. విడ్త్ మాత్రం నేను ఇచ్చినట్టు తీసుకుంది. ఓకేనా. సో ఈ టైప్ లో ఏంటంటే మనం బ్యానర్స్ అనేవి, స్లైడర్స్ అనేవి క్రియేట్ చేస్తాము. ఒకవేళ నాకు 3 స్లైడర్స్ కావాలనుకోండి, నేను మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ లో ఇవన్నీ ఎలా పెట్టాలి ఏంటి అనేది చూపిస్తాను. రేపేంటంటే నేను ప్రీడిఫైన్ గా ఒక వెబ్సైట్ ని తీసుకొచ్చి మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా. ఆల్రెడీ చేసింది నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకేంటిది మెయిల్ కి ఎలా పంపించాలి ఏంటి అనేది కూడా నేను మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సేమ్ పని చేస్తాను. నేను దీన్ని కాపీ చేస్తున్నాను, చూడండి. సో ఇక్కడ నేను తీసుకున్నాను కదా. విత్ 100% ఇస్తున్నాను, డిస్ప్లే బ్లాక్ అని ఇస్తున్నాను అంతే. అంతకు మించి నేనేమి దానికి ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకు, దానికి కావాల్సిన సిఎస్ఎస్ మొత్తం అనేది ఏంటంటే ఆల్రెడీ మనకి అక్కడ ఇచ్చేసి ఉందన్న, ప్రీడిఫైన్ గా మనకి ఇచ్చేసారు. ఓకేనా. మనం ఏంటిది మన నేమ్స్ ఇచ్చుకొని మనం మన తగ్గట్టుగా మనం దానికి మాడిఫై చేసుకుంటున్నాం, చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేస్తున్నాం. ఓకేనా. డివిజన్ క్లాస్ రివ్యూ సెల్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే. రివ్యూ సెల్ నేను ఒక 4 తీసుకుంటున్నాను. చూడండి, సేమ్ కరోజుల్నే నేను మళ్ళీ ఇక్కడ పెట్టేసి జస్ట్ ఏంటంటే ఈ నేమ్ అనే ఒకటే మార్చుతున్నాను. ఓకేనా. ఇందులో ఆటో ప్లే అనే సెక్షన్ కూడా ఒకటి ఉండిద్ది, అది కూడా చూసుకుంటే ఒకసారి. ఆటో ప్లే ఏంటంటే మనం చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్ గా ఏంటంటే ఆటో ప్లే అవుతుండిద్ది అనమాట. ఓకేనా. అంటే క్లిక్ చేసినప్పుడే కాకుండా నార్మల్ గా కూడా ఇవి ఏమవుతుంటాయి, ఆటో ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనా. కొన్ని సెకండ్స్ కి అలాగా అలాగా ఇది అవుతూ ఉండిద్ది అనమాట. ఓకే. చూడండి, ఆటో ప్లే అవుతుంది ఇది. ఈ రివ్యూస్ అనే దానికి నేనేం చేస్తున్నానంటే విడ్త్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. నేను ఇందాక ఎలాగైతే బ్యానర్ కి రాశానో, ఓకే, సేమ్ అదే టైప్ లో దీనికి కూడా ఈ సెల్ లోపల నేను ఏం ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఏ సిఎస్ఎస్ ని ప్రొవైడ్ చేయాలి, ఏ టెక్స్ట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను మొత్తం ఏంటంటే నేను అందులో ఇస్తాను అనమాట. ఓకేనా. నేను డైరెక్ట్ గా అక్కడ ప్రొవైడ్ చేసుకోను. ఓకే. విడ్త్ అనేది 33.33% ఇస్తున్నాను. ఓకేనా.
నేను ఫుల్ బిట్ తీసేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ ఇస్తున్నా. మనకు అర్థం కాదు 3 సెల్స్ వేరు వేరుగా ఉన్నాయని తెలియడానికి నేనేం చేస్తున్నానంటే వాటర్ లెఫ్ట్ రైట్ వాటర్ రైట్ అనేది కంపేర్ సాలిడ్ 000. సెల్ హైట్ ని కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ కి. ఓకేనా? మామూలుగా అయితే మీరు సెల్ హైట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కంటెంట్ రాస్తారు కదా, ఆ హైట్ అనేది అక్కడ సెట్ అయిపోతుంది. ఒకవేళ ఒక్కొక్క దాంట్లో ఒక్క రకమైన అంటే రివ్యూస్ కదా ఇవి, రివ్యూస్ ఒక టెక్స్ట్ ఎక్కువ ఉంది, ఒక టెక్స్ట్ తక్కువగా ఉంది అనుకుంటే పర్టికులర్ గా మీరు ఒక హైట్ అనేది ప్రొవైడ్ చేసేసుకుని ఆ హైట్ ద్వారా ఏంటిది అది మొత్తం స్లైడ్ అయ్యేట్టుగా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? 250 పిక్సెల్స్. చూడండి, బ్లాక్ కలర్ పదాలు కనిపించట్లేదు కదా. ఇక్కడ కంటైనర్ ఇవ్వాల్సింది. ఎందుకంటే కంటైనర్ లో నేనేం చేశాను, ప్రీ డిఫైన్ గా ఒక విడ్త్ అనేది ఇచ్చాను అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు నాకు ఇలాగా నా స్లైడర్ అనేది రివ్యూ స్లైడర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? నేను 4 తీసుకున్నాను, ఇవి స్లైడ్ అవుతూ ఉంటాయి. నా ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా సరే, ఓకేనా, నా ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నేను ఇందులో తీసుకుంటాను. ఓకేనా? నేను దీని ప్రీ డిఫైన్డ్ ప్యాడింగ్ అనేది ఒకటి ఇస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే నేను చేసుకునే విధంగా చెప్తున్నాను. ఇది మనకి ఈజీ వేలో ఉండిద్ది అనమాట. ఓకేనా? ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాకుండా నేను 30% ఇచ్చాను, 3 కావాలని 30% ఇస్తాను. నేను మళ్ళీ ఏం చేయాలి, మధ్యలో వీటి గ్యాప్ కోసం, ఓకేనా, ప్రతి గ్యాప్ కోసం నేను మళ్ళీ ఏం చేయాలంటే మార్జిన్ లెఫ్ట్ అనో రైట్ అనో చెప్పు ఒక 3%, 4% ఇవ్వాలన్నమాట. ఈ పర్సెంటేజెస్ ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మొబైల్ వ్యూస్ లో కానీ నార్మల్ గా వచ్చినప్పుడు ఈ గ్యాప్ అనేది, ఓకేనా, మనకి ఈ ఇది ఉంది కదా, ఈ అలైన్మెంట్ అనేది మనకి ఇక్కడ తగ్గుతుంది అనమాట. ఓకేనా? ఈ అలైన్మెంట్ అనేది మనకి ఇక్కడ పోతుండేది. ఈ అలైన్మెంట్స్ అనేవి, ఓకేనా, ఈ స్ట్రైట్ వే ఆఫ్ అలైన్మెంట్ అనేది మనం చూసుకుంటూ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి. ఓకేనా? నాకు 4 బాటమ్స్ లో 20 పిక్సెల్స్ ఉంది. ఓకే, కాదు నాకు ఏంటిది లెఫ్ట్ రైట్ మాత్రం నాకు కావాలి, నాకు టాప్ బాటం వద్దు, నాకు కరెక్ట్ గా సెట్ అవుతుంది అనుకున్నాం అనుకోండి, మనం దానికి తగ్గట్టుగా ఏంటంటే దాన్ని మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? టాప్ బాట లెఫ్ట్ రైట్ పెడతాము, టాప్ బాటం 0 పిక్సెల్స్ అని పెట్టేస్తాం. ఓకేనా? సో మనకి ఇది ఎలా కనిపించి చూద్దాం అనండి ఒకసారి. ఇది రివ్యూ సెల్. చూడండి, రివ్యూ సెల్ లో మనకి రెడ్ పైన లైట్ కలర్ వచ్చింది, కానీ ఇక్కడ బ్రింజల్ కలర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైట్ బ్రింజల్ కలర్, వైలెట్ కలర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారా? మిగతా 2 పార్ట్స్ చిన్న కనిపిస్తుంది 20 పిక్సెల్స్ ప్యాడింగ్ అనమాట దానికి. ఓకేనా? దీనికి కూడా చూడండి అలాగే ఉంది. ఒకవేళ నేను 4 సైడ్ ఇచ్చాను అనుకోండి, చూడండి 4 సైడ్స్ నాకు వచ్చేసి మధ్యలో మాత్రం కనిపిస్తున్నారు. నాకు ఈ మధ్యలో మాత్రమే నాకు మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది అనమాట. సో నేనేం చేస్తానంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను. డివిజన్ క్లాస్ రివ్యూ తీసుకుంటున్నాను, అంటే మనం ప్రొవైడ్ చేసేది రివ్యూవే కదా. సో నేను ఇక్కడ H3 తీసుకుని నేమ్, ఓకే, క్లయింట్ నేమ్ అనో లేకుంటే ఏదో ఒకటి క్లయింట్ నేమ్. ఓకేనా? స్టార్స్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, పిక్చర్ యాడ్ చేసుకోవచ్చు, పైన ఇమేజ్ థంబ్నెయిల్ లాగా అనమాట. ఇమేజ్ కి ఏం చేస్తాం, ఒక డివిజన్ తీసేసుకొని దానికి పర్టికులర్ గా ఒక హైట్ విడ్త్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుని ఇవ్వచ్చు. లేదు అని అంటే నార్మల్ గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నేను 4 సైజ్ పెట్టేస్తున్నాను. సో అండ్ నేనేం చేస్తున్నాను అంటే ఈ రివ్యూ అనే దాన్ని చూడండి,
బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఇస్తున్నాను. ఓకే, అండ్ బాక్స్ షాడో అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. బాక్స్ షాడో బ్యాక్ బిఎల్, మనం బాక్స్ షాడో అనేది రూట్ లో ఇక్కడ రాపి పెట్టుకున్నాం. ఓకేనా, బిఎస్ అని చెప్పి. ఓకే, మనం దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, దీనికి ప్యాడింగ్ అనేది 24 px అండ్ 16 px అనేది ఇస్తున్నాను. దాని లోపల నాకేంటిది ఈ H3 అను P అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, H3 మార్జిన్ టాప్ 12 పిక్సెల్స్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ హైట్ అనేది తీసేస్తాను. ఓకేనా, నాకు సెల్ హైట్ అనేది ఇంకా అవసరం లేదు. చూడండి, మనం తీసుకున్న రివ్యూస్ బాక్స్ అనేది మనకి ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే చెప్పాం కదా, ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే స్టార్స్ కానీ ఇంకేదైనా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. క్లయింట్ రివ్యూ అనేది ఇక్కడ పెడతాం. మనకి ఇంకా కావాలంటే మనం ఇంకా మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఇక్కడ తీసేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఈ రివ్యూ అనేదాన్ని చూడండి, ఇది నా సెక్షన్. రివ్యూ సెక్షన్ కి డిస్ప్లే బ్లాగ్ పొజిషన్ రిలేటివ్ ప్రీ డిఫైన్ గా రాసి పెట్టేసుకోండి కొన్ని. ఇప్పుడు ఇది ఉంది డాట్ సెక్షన్. డిస్ప్లే బ్లాగ్ పొజిషన్ రిలేటివ్ వెట్ వచ్చేసి 100%. ఓకే, అలాగే ప్యాడింగ్ అనేది 50 పిక్సెల్స్ 16 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాను. అంటే టాప్ బాటమ్ మనకు గ్యాప్స్ అనేవి రావాలి కదా. అంటే ప్రతిదీ మనం ఇచ్చినవన్నీ ఏంటంటే అలా ఎడ్జెస్ కి తగులుకొని ఉండకూడదు. సో నేనేం చేస్తున్నానంటే ఈ ప్రీ డిఫైన్ గా చేసుకున్న దాన్ని ఇది తీసుకెళ్ళి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకేనా, సెక్షన్ అనేది అలాగే ఉంచండి. చూడండి, ఇలాగ నాకు ఇది గ్యాప్ అనేది ప్రొవైడ్ అయ్యింది. ఓకేనా, ఇది స్లైడర్. ఇలాగ మనం 2 కానీ 3 కానీ ఇలా ఎన్నైనా సరే మనం పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఆటో ప్లే ఇలా ఏంటంటే మనకు కావాల్సిన దాన్ని. ఓకేనా, మనం చేసేటప్పుడు మన ఇందులో నుంచి ఓకేనా, ఇందులో నుంచి మనకి ఏది తీసుకుంటే మనకు బాగుంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఆటో ప్లేలో కూడా ఇంకే ట్రూ అంటే డైరెక్ట్ గా వెళ్ళడం, అది కాకుండా చూడండి ఒకసారి ఆటో ప్లేలో మనం ఎన్ని సెకండ్స్ ఇస్తున్నాం అనేది కూడా. ఓకేనా, ఇది మిల్లీ సెకండ్స్ అనమాట. ఓకే, 15 సెకండ్స్ ఒకసారి అవ్వాలని చెప్పి, లేకుంటే అలాగా ఇది ఉంది. ఓకేనా, 1500 మిల్లీ సెకండ్స్ అని చెప్పి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు డైరెక్ట్ గా ఇలా కూడా అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టైంలో వెళ్తున్నట్టుగా. ఓకేనా, 1.5 సెకండ్స్ కి అలా వెళ్తున్నట్టుగా మనం ఏందయ్యే మనం మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇలా ఆటో ప్లే ఉంది. ఆటో ప్లే 1500 అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేశాం. ఇది ఏం చేస్తుంది, ప్రతి 1.5 సెకండ్స్ కి ఒకసారి రొటేట్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగా మనం దేనికి ఎంత ఇవ్వాలనుకున్నా అనేది కూడా ప్రీ డిఫైన్ గా మనం మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అబౌట్ సెక్షన్ ఇవన్నీ మనం ఆల్రెడీ
జావా స్క్రిప్ట్ లో అదే బేసిక్ HTML CSS చెప్పుకుంటున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఐడియా ఉంది కదా. సో ఒక సెక్షన్ అనేది ప్రీడిఫైన్ మీకు ఎలాగుంటే బాగుండిద్ది అనేది, ఓకేనా. అంటే మీరు ఎలాగుంటే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మీరు చూసుకొని దాని తగ్గట్టుగా చేసుకోండి. నేనేంటంటే నా వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ని మీకు చూపిస్తాను. సో ఏంటంటే మీరు దాని ద్వారా ఏంటంటే మీకు ఆ సిఎస్ఎస్ అనేది కూడా ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఓకేనా. మీకు అలా ఏంటంటే మనకి అర్థమవుతూ ఉండిద్ది అనమాట. మన ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇదే ఉండేది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం మెయిన్ గా ఇచ్చేది అనేది గ్రిడ్స్, బ్లాక్స్ ఇవి మాత్రమే అనమాట. డివిజన్స్ లో ఇవి తీసుకొని, స్లైడర్స్ లో అయితే ఇది సింపుల్ గా బాగా తొందరగా అయిపోయే విధానం ఇది, ఓకేనా. స్లైడర్స్ లో మనం కస్టమైజ్డ్ కోడ్స్ ఇవన్నీ రాస్తున్నప్పుడు ఇది అన్నమాట, ఓకేనా. PHP ద్వారా ఏంటంటే మెయిల్ అనేది ఎలా తీసుకెళ్ళాలంటే మనం ముందు ఫస్ట్ ఒక కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. సో అది కూడా మీకు చెప్తాను, లేకుంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను డైరెక్ట్ గా, ఓకేనా. మీరేంటంటే మీరు ఒక కాంటాక్ట్ ఫామ్ ని క్రియేట్ చేసేసుకొని దాన్ని బ్యూటిఫై చేసుకుంటారు, మీకు తెలిసిద్ది కదా, ఓకేనా. ఇప్పుడు నేను చేసేది ఒక రకంగా ఉండిద్ది, మీరు చేయాలనుకుంటే మీ మైండ్ లో ఒక ఆలోచన అనేది ఉండిద్ది కదా. మీ ఆలోచనతో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ కాంటాక్ట్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ఓకేనా. అది కాంటాక్ట్ పేజ్ లో పెట్టేసుకోండి, ఓకే. అంటే మనము ఒక్కొక్క వెబ్సైట్ లో ఒక్కొక్క దానికి ఇస్తున్నప్పుడు మనం ఎలా రాయాలి ఏంటి అనేది ఏంటంటే నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది, ఓకేనా. ప్రీ డిఫైన్ గా ఇందులో మనం ఇంకా చెప్పుకోవాల్సిన ఇంకా ఉన్నాయి కదా, మెటాస్ ఇవన్నీ అని చెప్పి. ఇక్కడ మనం టైటిల్ అనేది ఇస్తాం అనమాట, ఓకేనా. టైటిల్స్ లో మనం చాలా వాటికి ఇస్తాం, ఓకే. ఓపెన్ గ్రాఫ్ కూడా ఉంటాయి, అలాగే నార్మల్ కూడా ఉంటాయి, ఓకేనా. మన ఈ టైటిల్స్ అనేవి ఇచ్చేది ఏంటంటే ఒక్కొక్క బ్రౌజర్ లో ఒక్కొక్క రకంగా ఏంటంటే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. మన లింక్స్ అనేవి అక్కడ ఓపెన్ అయినప్పుడు, అంటే ఆ బ్రౌజర్స్ యూజ్ అయినప్పుడు మనకి ఏంటిది, మన టైటిల్ అనేది అది క్యాచీగా తీసేసుకోవాలి, ఓకేనా. సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ విజయవాడ, డిజిటల్ లెన్స్ సొల్యూషన్, లేకుంటే డిజిటల్ లెన్స్, అంతే. ఇలాగ మనం కీవర్డ్ ఒక టైటిల్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. సో ఇదే టైప్ లో మనకు వచ్చేవి ఏంటంటే ఇంకా డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్స్ అండ్ కీవర్డ్స్, ఇవి కూడా ఆల్రెడీ మనం చెప్పుకొని ఉన్నాం. ఇంకోసారి చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కన్ఫామ్ గా మనకి మెయిన్ ఇంపార్టెంట్. వీటి వల్లే ఏంటంటే మన ర్యాంకింగ్ కి, అలాగే మన డిస్క్రిప్షన్స్ కానీ కీవర్డ్స్ కానీ తీసుకొని మన వెబ్సైట్ ర్యాంకింగ్ అవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట, ఓకేనా. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ కోసం. మెటా నేమ్ అండ్ కంటెంట్, ఓకేనా. ఈ మెటా నేమ్ కంటెంట్ అనేది ప్రీడిఫైన్ అనమాట, అన్నిటికీ ఇదే యూజ్ చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే ఇందులో ఇంకా కొన్ని ఉంటాయి, అంటే దీనికి నేమ్ అనేది మనం దేని గురించి రాస్తున్నాం ఏంటి అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. నేమ్ లో నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే మనం ఫస్ట్ కావాల్సింది ఏంటిది, టైటిల్ అనేది ఉండాలి, అలాగే దాని డిస్క్రిప్షన్ అనేది కూడా ఉండాలన్నమాట, ఓకేనా. ఇది బేసిక్ గా వచ్చేటప్పుడు వచ్చే మనకి టైటిల్, ఓకేనా. మెటాలో మనకి బై డిఫాల్ట్ తీసుకునే టైటిల్ ఇది, ఓకే. అది కాకుండా మనం ఏం చేయాలి, దీని డిస్క్రిప్షన్ అనేది ఒకటి రాయాలి కదా. మనం ఏదైనా వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాం, ఓకేనా.
ఇదిగోండి ఇక్కడ చూడండి, తనిష్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ కంటెంట్ వచ్చింది చూసారా? ఈ కంటెంట్ లో మనం రాసే కీవర్డ్ అనేది కన్ఫామ్ గా ఉండాలి. ఓకేనా? చూడండి, ఈ గోల్డ్ జ్యువెలరీ అనే కీవర్డ్ నాకు ఇక్కడ హైలైట్ అయి వస్తుంది, చూస్తున్నారా? బై లాస్ట్ గోల్డ్ జ్యువెలరీ అనే దాంట్లో మనకి ఇక్కడ నేను ఇచ్చిన కీవర్డ్ అనేది చూడండి. ఇక్కడ జ్యువెలరీ అనేది మనం 2 రకాలుగా రాయొచ్చు. మన ఎలా ప్రొవైడ్ చేశారు, 2 రకాలుగా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓకేనా? టెక్స్ట్ లో కూడా మన కీవర్డ్స్ అనేవి వచ్చేట్టుగా రాయాలి. ఓకే, అలాగే మనం ఇచ్చే వర్క్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకేనా? డిస్క్రిప్షన్స్ అనేది ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ రావడానికి టైటిల్ అనేది ఇదన్నమాట. మనం ఇచ్చిన టైటిల్ ఇది డిస్క్రిప్షన్. ఓకే, ఇది డిస్క్రిప్షన్. కంటెంట్ ఏంటంటే మనం ఏదైతే ఇస్తున్నామో, ఓకేనా, వెబ్సైట్ గురించిన డిస్క్రిప్షన్ అనేది ఒకటి చార్జ్ అడుగో, లేకుంటే మనకు ఐడియా ఉన్న దాన్ని బట్టి. ఓకేనా? ఏవేవైతే మనం ప్రొవైడ్ చేస్తామో ఏంటి అనేది మనం ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. అది కూడా కొద్దిగా వర్డ్స్ అనేవి తక్కువ ఉండాలి, మరి ఎక్కువ కూడా ఉండకూడదు. ఓకేనా? ఎక్కువ లెంతీ కాకుండా షార్ట్ టైమ్స్ లో ఇది అయిపోయేట్టుగా మనం రాసుకోవాలన్నమాట. ఓకే, అలాగే కీవర్డ్స్, మెటా కీవర్డ్స్. ఇప్పుడు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పు, లేకుంటే మనం ఏదైనా వెతుకుతున్నప్పుడు, ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నియర్ మీ, ఓకేనా, వెబ్సైట్ డిజైనర్స్ నియర్ మీ అని చెప్పి ఇలా మనం వెతుకుతున్నప్పుడు నియర్ మీ అని కానీ, లేకుంటే ఏరియా అంటే విజయవాడ, గుంటూరు అని చెప్పు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ విజయవాడ, లేకుంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ గుంటూరు, లేకుంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? లేకుంటే టోటల్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా, ఇలాగనమాట. లేకుంటే పర్టికులర్ ఒక దానికోసం వెతుకుతున్నారు, మనం అందులో ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏమేమి ఉంటాయో దాని తగ్గట్టుగా కదా సర్వీసెస్ లో ఏమేమి ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ నుంచి వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ ఉండిద్ది, అలాగే ఎస్ఈఓ ఉండిద్ది, ఎస్ఎంఎం ఉండిద్ది, ఓకేనా, కీవర్డ్ రీసెర్చ్ ఉండిద్ది, పేపర్ క్లిక్ ఉండిద్ది, ఓకేనా, కంటెంట్ రైటింగ్ ఉండిద్ది, గ్రాఫిక్ డిజైనింగ్ ఉండిద్ది ఇందులో. ఓకే, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసేవే కదా. సో మనం ఏంటంటే వాటి మీద ఒక కీవర్డ్ ని క్రియేట్ చేసేసుకొని అది రాసు బాగా ఎంగేజ్మెంట్ కీవర్డ్స్ కావాలంటే చార్ట్ యూజ్ చేసుకోవాలి అన్నమాట. యూజ్ చేసుకుని అంటే ఈ డిస్క్రిప్షన్ మొత్తం మనం ఎలాగైతే ఇప్పుడు నేను చెప్పాను, ఈ డిస్క్రిప్షన్ ని నేను చాట్ జీపీటీకి ఇచ్చి నాకు కొన్ని కీవర్డ్స్ కావాలి, ఓకేనా, బాగా ఎంగేజ్ అయ్యే కీవర్డ్స్ కావాలి. అది కూడా ఎక్కడ లొకేషన్ ఏంటిది, మనకి మన ఏపీలో ఈ కీవర్డ్స్ తో మనకి ఎంగేజ్మెంట్ అయ్యేట్టుగా, ఓకే, ఈ కంటెంట్ తో నాకు మన ఆంధ్రప్రదేశ్ లో ఎంగేజ్మెంట్ అయ్యే ఒక కీవర్డ్స్ అనేది నాకు ఇవ్వండి అని చెప్పి మీరు చాట్ జీపీటీ అడిగారు అనుకోండి, అది కొన్ని కీవర్డ్స్ ఇచ్చిద్ది అనమాట. ఆ కీవర్డ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టండి, సరిపోతుంది. ఓకేనా? గామాస్ గేమాస్ ఏం ఉపయోగించకూడదు. ఓకే, జస్ట్ ఇలాగా లైన్స్ లో ప్రొవైడ్ చేసుకుంటూ వేరే వేరే కీవర్డ్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మెటా ఓజీ, ప్రాపర్టీ ఓజీ అని చెప్పి ఒకటి ఉండిద్ది, ఇది నేను చెప్తాను. మెటాలో ఈ ఓజీ మెటా ప్రాపర్టీ అండ్ కంటెంట్ అనమాట. ఓకేనా? ఇవి ఏంటంటే ఓపెన్ గ్రాఫ్ కి, ఓకేనా, ఓపెన్ గ్రాఫ్ ట్యాగ్స్ అనమాట. ఇవన్నీ ఓపెన్ గ్రాఫ్ ట్యాగ్స్ కూడా మనకి ఎలాంటిది ఎలా యూజ్ అవుతాయంటే మన డిస్క్రిప్షన్ ని, అలాగే టైటిల్ ని, అసలు ఇది ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ అనేది తీసుకోవడానికి, లేదా మన యూఆర్ఎల్ ని అక్కడ ప్రొవైడ్ చేసుకోవడానికి అలాగనమాట. ఇప్పుడు ఉంది ఓజీ అనేది వచ్చింది అనమాట, ఓజీ యూఆర్ఎల్. ఓకేనా? స్మాల్ లెటర్స్ ఉంటాయి, ఓజీ యూఆర్ఎల్. ఓకేనా? ఓపెన్ గ్రాఫ్ యూఆర్ఎల్. మన యూఆర్ఎల్ అనేది మనం ఫుల్ గా తీసేసుకున్నాం అనుకోండి, http // అని చెప్పి మన డొమైన్ నేమ్ అనేది వచ్చింది అనమాట. ఓకే, డిజిటల్ లెన్స్ అనుకుందాం, ఒకవేళ డిజిటల్ లెన్స్ .com.
ఓకేనా. ఇది యూఆర్ఎల్ మంది. ఓకేనా. డొమైన్ నేమ్ ఇది అనమాట. ఈ డొమైన్ నేమ్ ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. దాని తర్వాత ఓజీ, మళ్ళీ ఓజీలోనే టైప్ అనమాట. ఇదేంటిది వెబ్సైట్ కదా. వెబ్సైట్ టైప్ అనేది ఏంటి అనేది మనం ఇక్కడ కంటెంట్లు ఇవ్వాలి, వెబ్సైట్ అని చెప్పి. ఓకేనా. దాని తర్వాత ఓజీ డిస్క్రిప్షన్. ఓకే, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ రెండు ఉంటాయి. మెయిన్ మనకేంటి కీవర్డ్స్ అనేవి ఒకప్పుడు బాగా తీసుకునేవి. ఇప్పుడు ఏంటి కీవర్డ్స్ అనేది జస్ట్ ర్యాంక్ అవ్వడానికి మెయిన్ గా యూజ్ అవుతాయా అంటే లేదు. ఒకప్పుడు బాగా యూజ్ అయ్యేవి కీవర్డ్స్. కాకపోతే ఏంటంటే ఈ కీవర్డ్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఓకే ఎంగేజ్ అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతాయి అనమాట. మనం మెయిన్ ఎందులో పెట్టుకోవాలి, కంటెంట్ లో పెట్టుకోవాలి ఇలాంటి కీవర్డ్స్ అనేది. ఓకేనా. బ్లాగ్స్ రాసుకొని బ్లాగ్స్ లో ఏం చేయాలి, ఈ మెయిన్ గా ఏంటంటే ఇలాంటి కీవర్డ్స్ అని ఇచ్చుకుంటే వెళ్తే సరిపోతుంది. ఓకేనా. టైటిల్ ఏంటిది సేమ్ టైటిల్ కాబట్టి నేను సేమ్ టైటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. నాకు ఇక్కడ ఇంకేం కావాలి, డిస్క్రిప్షన్ కావాలి. ఓకే, ఇది డిస్క్రిప్షన్. నేను ఎక్కడైతే ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అదే డిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఓకేనా. ఓజీఆర్ఎల్స్ ఉంటాయి, అలాగే ట్విట్టర్ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా. మెటాలో నేమ్ అనేది ట్విట్టర్ టైటిల్, అలాగే ట్విట్టర్ డిస్క్రిప్షన్. ఓకే, టైటిల్ సేమ్ ఇది తీసుకొచ్చి పెట్టేస్తాము. డిస్క్రిప్షన్ అనేది మనం అక్కడ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది తీసుకుంటాం. ఓకేనా. ఇది మెటా ట్విట్టర్, ఇది మెటా ఓపెన్ గ్రాఫ్. ఓకేనా. ఓజీ ఇది మామూలు నార్మల్ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్ మన వెబ్ పేజ్ లో మనం ప్రొవైడ్ చేసేది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ర్యాంకింగ్ అవడానికి, లేకుండా ఏంటంటే మనకి పేజ్ పెర్ఫార్మెన్స్ కోసం బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. తర్వాత ఏంటంటే ఆధారు, రోబోట్స్, టార్గెట్ కంట్రీ, లాంగ్వేజెస్, థీమ్ కలర్. ఓకేనా. ఈ ఆల్టర్నేటివ్ ఇవన్నీ మేము చెప్పున్నాను కదా. సో మనం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూసుకోండి, మనం అక్కడ వెబ్సైట్ చేసుకున్నప్పుడు నేను ఇవన్నీ చెప్పుకున్నాను అనమాట. ఓకే, మిగతావన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మన టైటిల్ కంటెంట్ డిస్క్రిప్షన్ ఏంటంటే టైటిల్ కి అండ్ డిస్క్రిప్షన్ కోసం. వీటి వల్ల ఏంటిది మనం ఇచ్చే టైటిల్ వల్లే మనకి ఫస్ట్ ర్యాంకింగ్ అనేది మనకి ప్రొవైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సేమ్ కీవర్డ్ చాలా మందికి ఉండొచ్చు, కాకపోతే ఆ కీవర్డ్ తో మన ఎంగేజ్మెంట్ ఎలా ఉంది అనేది, మన టెక్స్ట్ ఎలా ఉంది. ఓకేనా. నేను ఒక అబౌట్ అనేది రాశాను. రాసేటప్పుడు మధ్యలో నేను ఏం చేశాను, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పి నేను విజయవాడ అని చెప్పు, లేకుంటే గుంటూరు అని చెప్పి ఒక కీవర్డ్ అనేది వచ్చేట్టుగా రాశాను అనమాట అబౌట్ డిస్క్రిప్షన్ లో. ఓకేనా. నాకు అదొక కీవర్డ్ లాగా తీసుకుంది అక్కడ. ఓకే, అలాగే బ్లాగ్స్ రాసేటప్పుడు ఒక బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇచ్చాను. అక్కడ కూడా ఏంటి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పి ఒక కీవర్డ్ లాగా అది తీసేసుకుని ఉంటుంది. నాకు విజయవాడ లేదు. ఓకే, కాకపోతే నేను అది చేసినప్పుడు ఈ కీవర్డ్ తో నేను దీన్ని ఈ కీవర్డ్ అనేది నేను టైప్ చేసినప్పుడు నాకేంటిది ఇది ఒక ర్యాంకింగ్ అనేది పైకి రావడానికి కనిపించింది అనమాట. మన డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కొట్టంగానే మనకి చాలా వస్తాయి, కానీ ఫస్ట్ పేజ్ లో మనం ర్యాంక్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఓకేనా. టాప్ 10 లో ఉండాలి, లేదా కనీసం టాప్ 1 లో ఉండాలి. ఈ టాప్ పేజ్ లో ఫస్ట్ పేజ్ లో ఉండాలి. టాప్ 4 లో ఏమొస్తాయంటే మనకి మోస్ట్లీ ఏమొస్తాయంటే స్పాన్సర్ యాడ్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. మనం సర్చ్ బార్ లో మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి టాప్ దాంట్లో మనకి ఫస్ట్ 4 ఏమవుతుంది, స్పాన్సర్ యాడ్స్. ఇవే వస్తాయి, యాడ్సే వస్తాయి. మనం ఎందుకంటే ఒక క్లయింట్, ఒక యూజర్ లాగా నేను వచ్చాను అనుకోండి, నేనేంటిది ఫస్ట్ పేజ్ మాత్రమే చూస్తాను. నేను సెకండ్ పేజ్ లోకి వెళ్ళిపోయి దాని తర్వాత ఉన్న వాళ్ళని ఎవరిని నేను కావాలనుకోను అనమాట. ఓకేనా. అలాగే ఫాంట్స్ కూడా, ఈ ఫాంట్స్ కి చెప్పుకున్నాం కదా, ఫాంట్ ఫ్యామిలీ తీసుకొని మీరు ఒక్కదానికి ఒకటి కూడా పెట్టుకోవచ్చు. టైటిల్స్ కి ఒకటి, టెక్స్ట్ మొత్తానికి ఒకటి. ఓకేనా. టెక్స్ట్ మొత్తానికి నాకు పాపులర్స్ కావాలి, నాకు టైటిల్స్ వేరేది కావాలనుకోండి, నేను వేరే ఫాంట్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకుంటాను. ఓకేనా.
మనకి ఏంటంటే ఈ మొబైల్ యూస్ కి ఇవన్నీ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లోనే ఇక్కడే రాసేసుకోవడం బెటర్. ఎందుకు మన ఇక్కడ దాన్ని చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు అర్థం అయిపోయింది కదా, మొబైల్ వ్యూలో ఎంత ఇవ్వాలి, దానికి ఎంత ఇవ్వాలి, దీనికి ఎంత ఇవ్వాలి అనేది మనం చూసుకొని ప్రతి ఒక్క సెక్షన్ ని కూడా, ఓకే, ప్రతి ఒక్క సెక్షన్ ని, ప్రతి ఒక్క గ్రిడ్ ఐటమ్ ని, ఓకేనా, ప్రతి ఒక్క ఐటమ్ ని కూడా మనం ఏం చేసుకోవచ్చు, ప్రతి ఒక్క డివ్ ని కూడా మనం మాడిఫై చేసుకుంటూ వచ్చేయచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత కావాలంటే తీసుకెళ్ళి ఇది ఉంది ఇక్కడ హెడర్ అనేది నేను రాసేసాను మొత్తం. ఓకే, ఇది మొత్తం అయిపోయింది. నేను ఏం చేస్తాను, దీన్ని తీసుకెళ్ళిపోయి సిఎస్ఎస్ ఫైల్ ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా, నేను ఇప్పుడు సేమ్ దీన్ని ఏం చేస్తున్నాను అంటే న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సేవ్ యాస్ HTML. సో నాకు ఈ ఫైల్స్ మొత్తం కావాలి, నేవ్ బార్ మొత్తం. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ తీసుకెళ్ళి మొత్తం కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఎవరు ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ డైరెక్ట్ గా హెడింగ్ వచ్చింది, దాని సిఎస్ఎస్ మొత్తం కూడా వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు అలాగే ఏంటంటే ఇప్పుడు ఇన్నిసార్లు మనం రాసుకోకుండా పిహెచ్పిలో చేసుకోవాలనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక పిహెచ్పి ఫైల్ ని క్రియేట్ చేసుకోండి. ఎలా క్రియేట్ చేసుకుంటారు పిహెచ్పి ఫైల్ ని, న్యూ ఫైల్, సేవ్ యాస్ header.php. ఓకే, నేను ఈ హెడర్ ఫైల్ లో ఇది తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా, సో నేనేం చేశానంటే ఈ సెక్షన్ మొత్తాన్ని, ఈ టాప్ సెక్షన్ మొత్తాన్ని నేను కట్ చేసేసుకొని నేను ఇక్కడ దీన్ని సేవ్ చేశాను. ఓకేనా, మన పిహెచ్పి ఫైల్ ని ఇన్సర్ట్ చేయడం ఎలా అంటే ఇంక్లూడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. పిహెచ్పి ఫైల్ ని ఇంకో పిహెచ్పి ఫైల్ లోకి చేసుకోవచ్చు. ఓకేనా, సో మనం ఏం చేద్దాం అంటే ఆ పిహెచ్పి ఫైల్ ఒకదాన్ని తీసేసుకొని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం దీనికి HT యాక్సెస్ ఒకటాను అంటే మొత్తం మనం తీసుకెళ్ళి మనం లోకల్ హోస్ట్ లో పెట్టుకోవాలి. ఓకేనా, లోకల్ హోస్ట్ లో ఈ ఫైల్ ని తీసుకెళ్ళి పెట్టేసుకొని హెడర్ ఫైల్ ని ఎలా కన్వర్ట్ చేయాలి ఇదంతా నేను మీకు రేపు చూపిస్తాను. ఓకేనా, నాకు వెబ్సైట్ ప్రీ డిఫైన్ గా చేసిన దాన్ని తీసుకొచ్చి మీకు చూపిస్తాను చెప్పాను కదా. సో చేసేటప్పుడు ఏంటంటే ఈ హెడర్ ఫైల్స్ అనేది మొత్తం ఏంటంటే ఒక హెడర్ ఫైల్ క్రియేట్ చేసేసుకొని ఆ హెడర్ ఫైల్ లో దీన్ని మొత్తం తీసుకొచ్చి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా, అంటే ఒకే ఒక హెడర్ ఫైల్ లో అంటే నేను ఒక్క చోటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రొవైడ్ చేసి ఉంటాను. ఓకేనా, ఈ నేవ్ బార్ కంటైనర్ కానీ ఇదంతా కూడా. ఓకేనా, అలాగే ఫుటర్ అనేది కూడా నేను ఒక్క చోట మాత్రం రాసేసుకొని ఈ రెండు ఏంటిది నాకు ప్రతి పేజ్ లో కూడా కామన్ గా ఉండేవి అనమాట. ఓకేనా, నా ప్రతి పేజ్ లో కామన్ గా ఉండే సెక్షన్స్ ఏంటిది, ఈ మెటా లింక్స్ ఇవన్నీ కామన్ గా ఉండాల్సిందే నాకు. అలాగే ఏంటంటే ఈ హెడర్ సెక్షన్ అనేది కూడా కామన్ గా ఉండాల్సిందే, తప్పదు. సో నేనేం చేస్తానంటే ఈ వాటిని అన్నిటిని కలిపి హెడర్ ఫైల్ తీసేసుకొని పిహెచ్పి ద్వారా నేనేం చేస్తున్నాను, నాకున్న 10 పేజెస్ లో, ఓకే, 4 ఉంటే 4, 10 ఉంటే 10 అన్ని పేజెస్ లో ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నా. ఓకేనా, నాకు దానివల్ల ఏమైంది, కోడ్ అనేది సగానికి సగం తగ్గిపోద్ది, నాకు ఫైల్ సైజ్ అనేది తగ్గుద్ది, నాకు రన్ అయ్యే ఇది కూడా ఏంటంటే పాసిబిలిటీస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకేనా, రేపటి క్లాసులో ఏంటంటే ఇవన్నీ ఒకసారి చూసేసుకుందాము, సరిపోతుంది. అందులో ఏంటంటే ఈ గిట్ హబ్ లో నుంచి దీన్ని అంటే పిహెచ్పి యూజ్ చేసి మెయిల్ కి ఎలా సెండ్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, మెయిల్ ఐడీస్ కావాలి, దానికి ఒక మెయిల్ ఐడి ఉండాలి. ఆ మెయిల్ ఐడికి ఏంటంటే మనం కోడ్ అనేది జనరేట్ చేసుకోవాలన్నమాట. టూ వెరిఫికేషన్ కోడ్ అనేది ఒకటి జనరేట్ చేసుకోవాలి. ఓకేనా, నేను అదంతా ఏంటంటే రేపు చెప్తాను నేను మీకు. ఓకే, సెండ్ చేసినప్పుడు మనకి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, అంటే మనం ఎలాగా డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకే, మనము ఎలాగైతే యూజర్ ఐడెంటిఫై వచ్చేట్టుగా. ఓకేనా,
ఫస్ట్ యూఐని మనం ఎలాగైతే క్రియేట్ చేస్తాం, ఒక వెబ్ పేజ్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో అలాగే ఏంటంటే ఆ సెక్షన్ ని కూడా మనం సిఎస్ఎస్ తో HTML CSS తో ఏంటంటే బాగా మాడిఫై చేసుకొని అది అక్కడ ఇంప్లిమెంట్ అయ్యేలా చేసుకోవచ్చు. ఓకేనా, అదంతా రేపు నేను మీకు క్లాస్ లో చూపిస్తాను. ఓకే, బై గైస్.